नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीराम जय राम जय जय राम। శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము పంచదశః సర్గః 15వ సర్గ. రాజు యొక్క ఆజ్ఞచే సుమంత్రుడు రాముని పిలుచుకుని వచ్చుటకు ఆయన గృహమునకు వెళ్ళుట. తేంతు తామ్రజనీముష్య బ్రాహ్మణా వేద పారగాః ఉపతస్థురుపస్థానం సహరాజ పురోహితాః. సకల వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి అంతా అక్కడనే ఉండి తెల్లవారగనే వశిష్ఠ సహితులైన అభిషేక మండపానికి దగ్గరగా ఉన్న ప్రదేశమునకు చేరిరి. అమాత్యాబల ముఖ్యాశ్చ ముఖ్యాయే నిగమస్య చ రాఘవస్యాభిషేకార్థే ప్రియమాణాస్తు సంగతాః. మంత్రులు, సేనాధిపతులు, నగర ముఖ్యులు, వర్తకులలో ప్రముఖులు రామాభిషేకము విషయములో అత్యానంద భరితులై అక్కడకు చేరిరి. ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యాగతే హని లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య చ స్థితే అభిషేకాయ రామస్య ద్విజేంద్రైరుపకల్పితం. స్వచ్ఛముగా సూర్యోదయము అయిన పిమ్మట పగటి భాగమున పుష్యమీ నక్షత్రమునందు రాముని జన్మలగ్నమైన కర్కట లగ్నము వచ్చిన తరువాత రామునికి రాజ్యాభిషేకము చేయవలనని బ్రాహ్మణ శ్రేష్ఠులు నిర్ణయించిరి. కాంచనాజల కుంభాశ్చ భద్రపీఠం స్వలంకృతం రథశ్చ సంయగాస్తీర్ణో భాస్వతా వ్యాఘ్రచర్మణా. సువర్ణమయములైన పూర్ణకుంభాలు, బాగా అలంకరించిన మంగళపీఠము, అందమైన వ్యాఘ్ర చర్మము, చక్కగా పరచిన రథము ప్రకాశించుచున్నవి. గంగా యమునయో పుణ్యాత్ సంగమాదాహృతం జలం యాశ్చాన్యాః సరితః పుణ్యాః హ్రదాః కూపాః సరాంసి చ ప్రాగ్వాహాశ్చోర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహాః సమాహితాః తాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వశః. పవిత్రమైన గంగా యమున సంగమం నుంచి, పుణ్యమైన ఇతర నదుల నుంచి, హ్రదములు అనగా పెద్ద చెరువుల నుంచి, కూపముల నుంచి, సరస్సుల నుంచి, తూర్పుగాను పడమటగాను అడ్డంగాను ప్రవహించే నదుల నుంచి, ఒకదానితో ఒకటి కలిసిన నదుల నుంచి, 4 సముద్రాల నుంచి తీసుకువచ్చిన ఉదకము ప్రకాశించుచున్నది. సమాహితాః అనగా ప్రవహించకుండా నిలిచియున్న నదులు అని ప్రాచీన వ్యాఖ్య. సలాజాః కీర్తిభిశ్చన్నాః ఘటాః కాంచన రాజతాః పద్మోత్పలయుతా భాంతి పూర్ణాః పరమవారిణా. పేలాలు పోసి పాల చెట్ల ఆకులు, పద్మాలు, కలువలు కప్పి పవిత్రమైన జలాలతో నింపిన బంగారు కలశలు, వెండి కలశలు అక్కడ ప్రకాశించుచున్నవి. క్షౌద్రం దధిఘృతం లాజా దర్భాః సుమనసః పయః వేశ్యాశ్చైవ శుభాచారాః సర్వాభరణ భూషితాః. తేనె, పెరుగు, నెయ్యి, లాజలు, దర్భలు, పుష్పాలు, పాలు ఇవన్నీ సిద్ధము చేయబడి ప్రకాశించుచున్నవి. శుభాచారవతులైన, చక్కగా అన్ని అలంకారాలు అలంకరించుకున్న వేశ్యాస్త్రీలు కూడా అక్కడ ప్రకాశించుచున్నారు. చంద్రాంశు వికచ ప్రఖ్యం కాంచనం రత్నభూషితం సజ్జం తిష్ఠతి రామస్య వాలవ్యజనముత్తమం. వికసించిన చంద్ర కిరణ పుంజము వలె ఉన్నది, బంగారముతో నిర్మించబడినది, రత్నాల చేత అలంకరించబడినది అయిన ఉత్తమమైన వింజామర రాముని కొరకై సిద్ధము చేయబడి ఉన్నది. చంద్రాంశు వికచ ప్రఖ్యం అనుదానికి చంద్ర కిరణముల వలె అధికమైన కాంతి గలది అని ప్రాచీన వ్యాఖ్య. ప్రఖ్య అను శబ్దానికి కాంతి అనే అర్థము లేదు కావున విశేష పూర్వపద కర్మధారయగా గ్రహించి పై అర్థము చెప్పుట యుక్తము. చంద్రమండల సంకాశ మాతపత్రం చ పాండురం
సజ్జం ద్యుతికరం శ్రీమదభిషేక పురస్కృతం. చంద్రమండలము వలె ఉన్నది, శోభాకరమైనది, శోభతో కూడినది, అభిషేక సమయమునందు ముందుగా అమర్చబడినది అయిన శ్వేతఛత్రము కూడా సిద్ధముగా ఉన్నది. పాండురశ్చ వృషః సజ్జః పాండురోశ్వశ్చ సుస్థితః ప్రసృతశ్చ గజః శ్రీమానౌపవాహ్యః ప్రతీక్షతే. తెల్లని వృషభము, తెల్లని అశ్వము, మదోదకము స్రవించుచున్నది, రాజులు ఎక్కుటకు తగినది అయిన శోభాయుక్తమైన గజము సిద్ధముగా వేచియున్నవి. అష్టౌ చ కన్యా మాంగళ్యాః సర్వాభరణ భూషితాః వాదిత్రాణి చ సర్వాణి వందినశ్చ తథా పరే. సమస్తమైన ఆభరణములు అలంకరించుకుని మంగళప్రదలైన ఎనమండుగురు కన్యలు, అన్ని విధాలైన వాద్యాలు, స్తోత్ర పాఠకులు తదితరులు కూడా నిరీక్షించుతున్నారు. ఇక్ష్వాకూణాం యథా రాజ్యే సంభ్రియేతాభిషేచనం తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనం తే రాజవచనాత్ తత్ర సమవేతా మహీపతిం అపశ్యంతో బ్రువన్ కోను రాజ్ఞో నః ప్రతిపాదయేత్. ఇక్ష్వాకు వంశీయుల రాజ్యములో ఎట్టి అభిషేక ద్రవ్య సముదాయమును సమకూర్చుదురో ఆ జాతికి చెందిన రాజపుత్రాభిషేకానికి ఉపయోగించే అభిషేక ద్రవ్యాలను రాజ ఆజ్ఞ ప్రకారము సమకూర్చుకొని అచ్చటకు చేరిన వారందరూ రాజు కనపడకపోవుటచే మనమందరము వచ్చినట్లుగా రాజుకు ఎవరి ద్వారా తెలియపరచవలను అని అనుకునిరి. నపశ్యామశ్చ రాజానముదితశ్చ దివాకరః యవ్వరాజ్యాభిషేకశ్చ సజ్జో రామశ్చ ధీమతః. రాజు కనబడుటలేదు, సూర్యుడు ఉదయించినాడు, ధీమంతుడైన రామునికి యవ్వరాజ్యాభిషేకానికి అంతా సిద్ధముగా ఉన్నది. ఇతి తేషు బ్రుమాణేషు సార్వభౌమాన్ మహీపతీన్ అబ్రవీత్తానిదం సర్వాన్ సుమంత్రో రాజసత్కృతః. దశరథ మహారాజ సత్కారములందుకొను ఆ సుమంత్రుడు వారందరూ ఆ విధముగా మాటలాడుచుండగా విని సకల దేశముల నుండి వచ్చిన ఆ రాజులతో ఇట్లు పలికెను. సార్వభౌమాన్ అనుదానికి చక్రవర్తులు అని పూర్వ వ్యాఖ్య. రామాయణము ప్రకారము దశరథుడొక్కడే ఆనాడు చక్రవర్తి, మిగిలిన వాళ్ళందరూ ఆయా చిన్న దేశాల అధిపతులే. రామం రాజ్ఞో నియోగేన త్వరయా ప్రస్థితోస్మ్యహం పూజ్య రాజ్ఞో భవంతస్తు రామస్య చ విశేషతః. నేను రాజు యొక్క ఆజ్ఞ ప్రకారము రాముని వద్దకు వెళ్ళుచున్నాను. మీరందరూ దశరథునకు, విశేషించి రామునకు పూజనీయులు. అయం పృచ్ఛామి వచనాత్ సుఖమాయుష్మతామహం రాజ్ఞః సంప్రతి బుద్ధశ్చ చానాగమన కారణం. మేల్కొన్న రాజు సుఖముగానే ఉన్నాడా అనే విషయమును, ఇచటికి రాకపోవుటకు కారణమును మీ మాటగా నేను అడిగెదను. ఇత్యుక్త్వాంతఃపురద్వారమాజగామ పురాణవిత్ సదాసక్తం చ తద్వేష్మ సుమంత్రః ప్రవివేశః. పురాణవేత్తయైన ఆ సుమంత్రుడు ఈ విధముగా పలికి అంతఃపుర ద్వారము సమీపించి సర్వదా మూసియుండే అంతఃపురములోనికి ప్రవేశించినాడు. సదా అసక్తం అనగా ఎల్లప్పుడూ అడ్డులేని అని ప్రాచీన వ్యాఖ్య. తుష్టావాశ్చ తదా వంశం ప్రవిశ్య స విశాంపతేః శయనీయం నరేంద్రశ్చ తదా సాధ్య వ్యతిష్ఠత. అతడు అంతఃపురము ప్రవేశించి ఆ రాజు వంశమును స్తుతించెను. ఆ రాజశయనాగారము సమీపించి అక్కడ నిలచెను. సోత్యాసాద్యతు తద్వేష్మ తిరస్కరిణి మంతరా ఆశీర్భిర్గుణయుక్తాభిరభితుష్టావరాఘవం. అతడు తెరకు దగ్గరగా ఉండునట్లు ఆ శయ్యాగారములోనికి ప్రవేశించి దశరథుని గుణవర్ణనము చేయుచూ స్తుతించెను. సోమ సూర్యౌ చ కాకుత్స్థ శివవైశ్రవణావపి వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే. ఓ దశరథ మహారాజా, సూర్యచంద్రులు, మహేశ్వర కుబేరులు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు వీరందరూ నీకు విజయము ఇచ్చెదరుగాక. గతా భగవతీ రాత్రి రహస్యముపస్థితం బుద్ధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం. ఓ రాజశ్రేష్ఠ,
పూజనీయమైన రాత్రి గడచినది, మంగళకరమైన పగలు వచ్చినది. మేల్కొని తరువాత చేయవలసిన కార్యమును చేయుము. బ్రాహ్మణా బలముఖ్యాశ్చ నైగమాశ్చాగతా నృపా దర్శనం ప్రతికాంక్షంతే ప్రతిబుద్ధ్యస్వ రాఘవా. ఓ దశరథ మహారాజా, బ్రాహ్మణులు, సేనాధిపతులు, నైగములు వచ్చి నీ దర్శనం కోసం వేచియున్నారు. మేల్కొనుము. నైగములు అనగా వర్తకులు. స్తువంతం తం తదా సూతం సుమంత్రం మంత్రకోవిదం ప్రతిబుధ్యతతో రాజా ఇదం వచనమబ్రవీత్. అప్పుడు దశరథుడు మేల్కొని ఆ విధముగా స్తోత్రము చేయుచున్న మంత్రవేత్త తన సారథి అయిన సుమంత్రునితో ఈ మాట పలికెను. రామ మానయ సూతేతి యదస్యభిహితోనయా కిమిదం కారణం ఏన మమాజ్ఞా ప్రతిహన్యతే. రాముని తీసుకుని రమ్ము అని ఈమె చెప్పినది కదా, అయినను నా ఆజ్ఞను పాటించకుండుటకు కారణము ఏమిటి? వివరణ. ఈ ఘట్టంలో కొన్ని పాఠాంతరాలు ఉన్నవి. ఇక్కడ ఇచ్చినది వావిళ్లవారిది. వెనకటి సర్గలో 63వ శ్లోకములోని రామమానయ భద్రంతే నాత్ర కార్య విచారణ అనే కైక్క వాక్యము తరువాత అశ్రుత్వా రాజవచనం కథం గచ్ఛామి భామిని తచ్ఛ్రుత్వా మంత్రిణో వాక్యం రాజా మంత్రిణమబ్రవీత్ సుమంత్ర రామం ద్రక్ష్యామి శీఘ్రమానయ సుందరం అను వాక్యాలు ఉన్నవి. రాజు చెప్పకుండగా ఎలా వెళ్ళగలను అని సుమంత్రుడు అడగగా ఆ మాట విని, సుమంత్ర, రాముని చూడవలెను అని అనుకొనుచున్నాను, శీఘ్రముగా తీసుకుని రమ్ము అని రాజు పలికెను అని వాటి భావము. అందుచేతనే సుమంత్రుడు ద్వారము దగ్గర వేచియున్న రాజులతో రాజాజ్ఞ ప్రకారము రాముని దగ్గరకు వెళ్ళుచున్నాను అని చెప్పినాడు. నచైవం సంప్రసుప్తోహమానయేహాసు రాఘవం ఇతి రాజా దశరథ సూతం తత్రాన్వశాత్ పునః. నేను నిద్రపోవుటలేదు, వెంటనే రాముడిని ఇక్కడకు తీసుకుని రమ్ము అని దశరథ మహారాజు ఆ సుమంత్రుని ఆదేశించెను. సరాజవచనం శ్రుత్వా శిరసా ప్రతిపూజ్యతం నిర్జగామ నృపావాసాన్ మన్యమానః ప్రియం మహత్. అతడు రాజు మాటలు విని అతనికి శిరస్సు వంచి నమస్కరించి ప్రియము కలగవలనని మనసా చింతించుచు రాజగృహము నుండి బయటకు వచ్చెను. ప్రసన్నో రాజమార్గం చ పతాకాధ్వజ శోభితం హృష్టః ప్రముదిత సూతో జగామాశు విలోకయన్. ఆ సుమంత్రుడు ప్రసన్న చిత్తుడై పతాకాధ్వజములతో శోభించుచున్న ఆ రాజమార్గమును చూచి పరమానంద భరితుడగుచూ వెళ్ళెను. ససూతస్తత్ర శుశ్రావ రామాధికరణాః కథాః అభిషేచన సంయుక్తా సర్వలోకస్య హృష్టవత్. సుమంత్రుడు అక్కడ సంతోషించిన ప్రజలందరూ చెప్పుకొనుచున్న రామునికి రామాభిషేకానికి సంబంధించిన మాటలు వినెను. తతో దదర్శ రుచిరం కైలాస శిఖర ప్రభం రామవేశ్మ సుమంత్రస్తు చక్రవేశ్మ సమప్రభం. పిమ్మట సుమంత్రుడు కైలాస శిఖరము వలె ఎత్తుగాను ఇంద్రభవనము వలె మనోహరముగాను ఉన్న అందమైన రామభవనమును చూచెను. మహాకవాటపిహితం వితర్దిశత శోభితం కాంచన ప్రతిమైకాగ్రం మణివిద్రుమతోరణం శారదాభ్రఘన ప్రఖ్యం దీప్తం మేరుగుహోపమం మణిభిర్వరమాల్యానాం సుమహద్భిరలంకృతం ముక్తామణిభిరాకీర్ణం చందనాగురుభూషితం గంధాన్ మనోజ్ఞాన్ విసృజుద్దార్దురం శిఖరం యథా సారసైశ్చ మయూరైశ్చ వినదద్భిర్విరాజితం సుకృతేహా మృగాకీర్ణం సుకీర్ణం భక్తిభిస్తథా మనశ్చక్షుశ్చ భూతానామాదదత్తిగ్మ తేజసా చంద్రభాస్కర సంకాశం కుబేర భవనోపమం మహేంద్రధామ ప్రతిమం నానాపక్షి సమాకులం మేరుశృంగ సమం సూతో రామవేశ్మదర్శః ఉపస్థితైః సమాకీర్ణం జనైరంజలికారిభిః ఉపాదాయ సమాక్రాంతైస్తథా జానపదైర్జనైః రామాభిషేక సుముఖైరున్ముఖైః సమలంకృతం మహామేఘ సమప్రథ్యముదగ్రం సువిభూషితం నానారత్న సమాకీర్ణం కుబ్జకైరాతకావృతం.
శ్రీరాముని గృహము పెద్ద పెద్ద తలుపులతో, వందల కొలది అరుగులతో అందముగా ఉన్నది. ఒక శిఖరము మీద బంగారు ప్రతిమలు చెక్కబడినవి. మణులతోనూ పొగడాలతోనూ ద్వారాలు అలంకరించబడినవి. శరత్కాలమునందు మేఘము వలె, మేరు పర్వత గుహవలే ప్రకాశించుచు అనేక మణులతో అలంకరింపబడి ఉన్నది. ముత్యాలు చల్లబడి ఉన్నవి. చందనాగురు సమలంకృతమై దర్దురు పర్వత శిఖరము వలె మనోహరమైన సువాసనలు వెదజల్లుచున్నది. సారస పక్షులు, నెమళ్లు మధురముగా కూయుచున్నవి. ఈహామృగాలు, ఎన్నో నగిషీలు అక్కడక్కడ చెక్కబడి ఉన్నవి. తీవ్రమైన తేజస్సుతో ప్రాణుల మనస్సును, చూపును కూడా ఆకర్షించుచున్నది. చంద్ర సూర్య మండలాల వలె దేదీప్యమానముగా ఉన్నది. కుబేర భవనము వలె, మహేంద్రుని ప్రాసాదము వలె ప్రకాశించుచున్నది. అనేక పక్షులతో వ్యాకులముగా ఉన్నది. మేరుశృంగము వలె ఉన్నతముగా ఉన్నది. అట్టి రామప్రాసాదమును సూతుడు చూచెను. వివిధ గ్రామ ప్రాంతాల నుండి వచ్చిన జనులు రామాభిషేకము కొరకు ఎదురుచూచుచూ ఉపాయనాలు చేతపట్టుకుని వినీతులై నిలచి ఉండిరి. మహామేఘము వలె ఉన్నతముగా ఉన్నది. వివిధ రత్నాలంకృతము అయిన ఆ గృహము పరిచారకులైన కుబ్జలు, కిరాతులు మొదలైన వారితో వ్యాప్తమై ఉన్నది. సవాజయుక్తేన రథేన సారథిర్నరాకులం రాజకులం విరాజయన్ వరూథినా రామ గృహాభిపాతినా పురస్య సర్వస్య మనాంసి హర్షయన్. ఆ సుమంత్రుడు రామగృహము వైపు వెళ్ళుచున్న ఆచ్ఛాదనయుక్తమైన అశ్వములు కట్టిన రథమునెక్కి జనసమ్మర్దముతో నిండిన ఆ రాజకులమును ప్రకాశింపచేయుచు అందరి పౌరుల మనస్సును సంతోషపెట్టుచూ వెళ్ళెను. తతస్సమాసాద్య మహాధనం మహత్ ప్రహృష్టరోమాస బభూవ సారథిః మృగైర్మయూరైశ్చ సమాకులోల్బణం గృహం వరార్హస్య శచీపతేరివ. మహాత్ముడైన ఆ శ్రీరాముని ప్రసాదము దేవేంద్రుని భవనము వలె మహైశ్వర్య సంపన్నముగా ఉన్నది. అనేక మృగములతోనూ నెమళ్లతోనూ నిండి ఉన్నది. ఆ గృహం సమీపించగానే సుమంత్రునికి గగుర్పాటు కలిగినది. సతత్ర కైలాస విభాస్వలంకృతాః ప్రవిశ్య కక్ష్యాస్త్రిదశాలయోపమాః ప్రియాన్ వరాన్ రామ మతే స్థితాన్ బహూన్ వ్యపోహ్య శుద్ధాంతముపస్థితో రథీ. ఆ రాముని గృహములోని వాకిళ్లు కైలాసము వలె ఉన్నతములై చక్కగా అలంకరింపబడి దేవతా గృహముల వలె ఉన్నవి. సుమంత్రుడు అచట ప్రవేశించి రాముని హితము కోరే మిత్రులను అనేకులను దాటుకొనుచు అంతఃపురమును సమీపించెను. సతత్ర శుశ్రావచ హర్షయుక్త రామాభిషేకార్థకృతా జనానాం నరేంద్రసూనోరభిమంగళార్థాః సర్వస్య లోకస్య గిరః ప్రహృష్టః. అక్కడ ఆ సుమంత్రుడు శ్రీరాముని అభిషేకమును గూర్చి, రాముని మంగళము కొరకై చేయబడు క్రియలను గూర్చి ఆనందభరితములైన సకల జనులు చెప్పుకొనుచున్న మాటలను వినెను. మహేంద్ర సద్మ ప్రతిమం తు వేశ్మ రామస్య రమ్యం మృగపక్షి జుష్టం దదర్శ మేరోరివ శృంగముచ్చం విభ్రాజమానం ప్రభయా సుమంత్రః. రాముని ప్రాసాదము మేరు శిఖరము వలె ఉన్నతముగా కాంతితో ప్రకాశించుతున్నది. మృగపక్షులతో నిండి ఉన్నది. మహేంద్రుని భవనము వలె అద్భుతముగా ఉన్నది. అట్టి రాముని గృహమును సుమంత్రుడు చూచెను. ఉపస్థితైరంజలికారిభిశ్చ సోపాయనైర్జానపదైర్జనైశ్చ కోట్యాపరార్థైశ్చ వియుక్తమానైః సమాకులం ద్వారపదం దదర్శ. కోట్ల కొలది, పరార్థముల కొలది జానపదులు, ఇతర జనులు ఉపాయనములతో వచ్చి తమ తమ వాహనములను విడచి చేతులు కట్టుకొని ఆ ద్వార ప్రదేశము వద్ద నిలచి ఉండిరి. అట్టి ద్వార ప్రదేశమును సుమంత్రుడు చూచెను. ఇక్కడ పరార్థము అనగా ఒకటి పక్కన 17 సున్నలు. తతో మహామేఘమహీధరాభం ప్రభిన్నమత్యంకుశమత్యసహ్యం రామోపవాహ్యం రుచిరం దదర్శ శత్రుంజయం నాగముదగ్రకాయం. అక్కడ రాముడు ఎక్కవలసిన అత్యున్నతమైన శరీరము కల శత్రుంజయము అనే సుందరమైన గజమును చూచెను. అది మేఘము వలె, పర్వతము వలె ఉన్నది.
మదమును స్రవించుచు అంకుశమును కూడా లెక్క చేయక సహింపరానిదై ఉన్నది. స్వలంకృతాంశాశ్వరథాంస కుంజరాన్ అమాత్య ముఖ్యాంశ దదర్శ వల్లభాన్ వ్యపోహ్య సూత సహితాన్ సమంతతః సమృద్ధమంతః పురమావివేశః. రాజప్రియులైన అమాత్య ముఖ్యులు చక్కగా అలంకరించుకొని అశ్వ రథ కుంజరములను ఎక్కి అచటకు వచ్చియుండిరి. సుమంత్రుడు గుమికూడి ఉన్న వారినందరినీ తప్పించుకొని ఐశ్వర్య సమృద్ధమగు రాముని అంతఃపురములో ప్రవేశించెను. తతోద్రికూటాచల మేఘ సన్నిభం మహావిమానోపమ భీష్మ సంయుతం అవార్యమాణః ప్రవివేశ సారథిః ప్రభూతరత్నం మకరో యథార్ణవం. పిమ్మట సుమంత్రుడు పర్వత శిఖరము వలె నిశ్చలమైన మేఘము వలె ఉన్నది, చుట్టూను గొప్ప విమానముల వంటి గృహములు కలదియు అయిన రాముని భవనమును మొసలి రత్నభరితమైన మహాసముద్రమును ప్రవేశించినట్లుగా ప్రవేశించెను. అనగా అతనిని ఎవ్వరూ అడ్డుకొనలేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 15 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.